అనయ్య ఇదేరా సూర్య ఉండే ఇల్లు. ఫ్లాట్ అంత పెద్దదేం కాదు, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. మనసు విశాలమేగా పల్లవి. అవని సరే, ఇంతకీ మనం వస్తున్నట్టు సూర్యతో చెప్పావా? చెప్పాను, కానీ నీ రాక మాత్రం సస్పెన్స్. నువ్వు వస్తావని తను ఏమాత్రం ఊహించడు. ఇట్ షుడ్ బి ఎ సర్ప్రైజ్ టు హిమ్. అదే రా. ఇదేంటి ఫోన్ చేసి చెప్పాక కూడా? తను మనకి సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నాడు. డోంట్ వరీ, ఏదో తీసుకురావడానికి వెళ్ళుంటాడు, లేదా ఎవరినైనా కలవడానికి వెళ్ళుంటాడు. లెట్స్ వెయిట్. అవును, ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకుందామని మీ ఉద్దేశం? అది మేం డిసైడ్ చేసుకునేదైతే ఇన్నాళ్ళు ఎందుకురా ఆగడం? మీ అందరూ ఒప్పుకోవాలని కదా ఇన్నాళ్ళు ఆగింది. నీ పెళ్ళికి అటెండ్ కాకపోతే వాళ్ళు అసలు మన ఇంటి వాళ్ళే కాదు. ఏమైంది? నో రెస్పాన్స్ అగైన్. ఏంటమ్మా ఇది? ఆడపిల్లవి నువ్విక్కడికి వచ్చి గంటల కొద్దీ వెయిట్ చేస్తుంటే కనీసం రెస్పాన్స్ కూడా లేదు అతని నుంచి. తను చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసావు కదా, కనీసం లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఆ రోజు హోటల్లో కూడా అంతే. అసలు ఏంటి అతని ప్రాబ్లం? అది నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక్కదానివే వచ్చింటే ఇలాంటి పరిస్థితుల్లో సరేలే, ఆయన మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ తన పరిస్థితి ఏంటో మనకేం తెలుసు? ఎవరూ కావాలని ఇలా చేయరు కదా. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. సారీరా, రాలేకపోతున్నాను. అనుకున్నానురా, కానీ అనుకున్న దానికన్నా లేట్ అయింది. ఐఎమ్ సారీ. యూ ప్లీజ్ క్యారీ ఆన్. బాయ్. ఈ మనిషి ఎప్పుడు ఇంతే అన్నయ్య. చచా, మాట మీద నిలబడలేనివాడు, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. నేను ఇక ఫోన్ చేయను, తను చేసినా కూడా తీయను. పదన్నయ్య వెళ్దాం. అది కదమ్మా. వద్దన్నయ్య, దేర్ షుడ్ బి ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. పదన్నయ్య ప్లీజ్.
సూర్య, ఏంటిది? ఏమైంది? దాడి చేశారు, నన్ను చంపేయాలని చూశారు. నువ్వు వచ్చేలోపు బ్యాంక్ వెళ్ళి లోన్ శాంక్షన్ అయిందన్న కబురు చెప్దామని బ్యాంక్ వెళ్ళాను. నాకు లోన్ రాకుండా టోటల్గా గేట్స్ అన్ని క్లోజ్ చేశారు. ఆ డిసప్పాయింట్మెంట్తో బయటికి వస్తే ఇలా ఇలా అటాక్ చేశారు. ఎవరు చేశారు? సారీ పల్లవి. చెప్పు సూర్య, ప్లీజ్ నిజం చెప్పు. చెప్పను పల్లవి, ఈ జన్మకు చెప్పను. చెప్పేవాణ్ణి అయితే నువ్వు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పేవాణ్ణి. నాన్న, వదిలే పల్లవి, ఆ మాట ఇంకోసారి అడగొద్దు. సూరి, గుడ్. మరి మన కంపెనీకి పేరు కావాలి కదా, ఏ పేరు పెడదాం? మహిమానా? విశ్వాస్ అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వాస్ అంటే విశ్వాసం ఉన్న కంపెనీ. చాలా బాగుంది, వెరీ గుడ్. ఎవరు సెలెక్ట్ చేశారు ఈ పేరు? ప్రకాష్. గుడ్, గ్రేట్. ఎవరి శివరాం? మన కంపెనీలో మరో పార్ట్నర్. మనిద్దరమే పార్ట్నర్స్ అన్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి రంగనాథ్. ఒక మనిషి మనకు అవసరం. నేనా వెళ్ళలేను, మీ వల్ల కాదు. అంటే అలవాటు లేని పని కదా, మీరు చేయలేరంటున్నాను. కాబట్టి శివరాం అయితే అన్ని పనులు చేస్తాడు. మీకు నమ్మకం ఉందిగా, చాలు. మరి ఆఫీసు అది? ప్రస్తుతానికి పైనే మన ఆఫీసు, మహిమే మన మేనేజర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పగలు బిజినెస్, రాత్రి బిజీనెస్. ఇక మనిల్లు కళకళలాడుతుంది. ఏం బిజీ. రంగనాథ్ ఈ మధ్య మన ఇంటికి రావటమే లేదు. అవును. ఏంటి మా మీద సీత కన్నేశారు? బిజినెస్ స్టార్ట్ అయ్యేదాకా శ్రీరాముడిలా ఉందామని. కమిట్మెంట్ బాగుంది కానీ రంగా, కాన్సన్ట్రేషన్ ఎంత ముఖ్యమో మనిషికి రిలాక్సేషన్ కూడా అంతే ముఖ్యం. ముందు కాన్సన్ట్రేషన్ చేయని. అవును, మన కంపెనీకి బ్రోచర్, పబ్లిసిటీ, మెటీరియల్స్ అన్నీ కావాలి కదా. ఆ ఏర్పాట్లు కూడా అయ్యాయి. పేపర్లో యాడ్ ఇవ్వాలి, దానికి కొంత కావాల్సి ఉంటుంది. పోతే ఒక ఆడిటర్ని, ఒక లాయర్ని పెట్టుకోవాలి, దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది. పెట్టండి. అదేలా రంగా,
పార్ట్నర్స్ అన్నాక ఇద్దరం చెరిసగం ఇన్వెస్ట్ చేయాలి కదా. మొత్తం మేమే పెడితే ఇక మీరెందుకు? Shut up. ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు ఏమన్నారు? పైసా పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా అన్నారుగా. అవసరం లేదన్నట్టుగా అనడానికి అవసరం లేదని అనడానికి చాలా తేడా ఉంది. ఏంటి నన్ను చూస్తే వెటకారంగా ఉందా? నీకు సూట్ కేసు నిండా డబ్బు ఇవ్వలేదా? ఊరికే ఇచ్చావా? నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చావు. 1,00,000. లక్ష ఏంటి? 5 లక్షలు ఇచ్చానుగా. 5 లక్షలా? అబద్ధాలాడ్డం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? నేను అబద్ధం ఆడటం ఏంటి? దాంట్లో 5 లక్షలు ఉన్నాయిగా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వే ఆడుతున్నావు. నువ్వే. నువ్వే నువ్వే. నువ్వే. ఆపుతారా ఇంకా? ఏమిటి చిన్నపిల్లల్లా? మనం ఇంకా కంపెనీ స్టార్ట్ చేయలేదు, అప్పుడే గొడవలు మొదలు పెట్టారా? కూర్చోండి, కూర్చోండి. మహిమ, రంగనాథ్కి సారీ చెప్పు. రంగా, ఐఎమ్ రియల్లీ సారీ. గుడ్. ఇట్స్ ఓకే. రంగనాథ్, ఈ ఫైల్ చూడు. ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఈ నిరంజన్ గాడకుడు ఇంటికి ఫోన్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పినా విండు. నా ప్రాణం తీసేస్తున్నాడు. మల్లిక, మల్లిక, ఏం మాట్లాడుతున్నావు? నేనా? నేను మాట్లాడటమేంటి? నువ్వు ఏదో దాస్తున్నావు. లేదే, ఏం దాయట్లేదు. అంటే అది అది మీరు ఒకసారి బయటికి వెళ్తారా? పెళ్లి కాకపోయినా పర్లేదు, నా కూతుర్ని నా దగ్గరే ఉంచుకుంటానని మీరన్నయ్యతో అన్నప్పుడు మీ మనసులో ఉద్దేశం నాకర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది దాని వెనుకున్న మీ ఉద్దేశం. ఇన్నాళ్ళు మీరు సరైన తండ్రి కారనే అనుకున్నాను. క్షమించండి, అసలు మీరు మనిషే కాదు. ఏమైంది పల్లవి? నో! నో, నన్నలా పిలవకండి. పల్లవి, న్యాయాన్ని ధర్మాన్ని నంచుకు తింటున్న మీరు న్యాయమూర్తిగా ఎలా పనిచేశారండి? అన్యాయంగా సూర్యాన్ని కొట్టిస్తారా? దౌర్జన్యం చేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? వాట్ నాన్ సెన్స్! సూర్య ఏమిటి, నేను కొట్టించటం ఏమిటి? అబద్ధాలు చెప్పి
మీ విలువని ఇంకా దిగజార్చుకోకండి రాజశేఖరం. ఏ క్షణం మీరేం ఆలోచిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో మీకన్నా నాకే బాగా తెలుసు. పొరబడుతున్నావు పల్లవి. నా కూతురు మనసు. ఎక్స్క్యూజ్ మీ. నేను మీ కూతుర్ని కాదు. ఏ క్షణంలో అయితే సూర్య ఒంటి మీద నీ వాళ్ల దెబ్బ పడిందో ఆ క్షణమే నేను సూర్య భార్యనైపోయాను. మమ్మల్ని విడదీయాలనుకున్న ముహూర్తంలోనే తను నా భర్తగా నిర్ణయించుకున్నాను. మాకు ముహూర్తం మీరే పెట్టారు రాజశేఖరం. మీలో మార్పు కోసం 8 ఏళ్ళు ఆగాను. ఆఖరికి మొన్న సూర్య పెళ్లాడుదామన్నా మీ పర్మిషన్ కావాలన్నాను. అతన్ని నొప్పించాను. అందుకు శిక్ష ఏంటో తెలుసా? పల్లవి, నో! సూర్యాని చంపితే నేను మీ కూతురిగా ఈ ఇంట్లోనే ఉండిపోతానని అనుకున్నారు కదూ? అంత దూరం వస్తే అతని శవాన్ని పెళ్లాడి అప్పుడు చస్తాను. మిస్సెస్ సూర్యగానే నా అంతిమ సంస్కారాలు జరుగుతాయే తప్ప మీ కూతురిగా మాత్రం కాదు. గుర్తుంచుకోండి. లేకుండా ముంచావు తలపులలో ఈ మౌనము ఒక వేదనే. తప్పేదో ఒప్పేదో తేల్చాలా నలుగురిలో సంజాయిషి అది దేనికి? స్వార్థము నిస్వార్థము తేలదే పరమార్థము. నచ్చాలని నేను మెచ్చాలని తపనెందుకే? మనసు చూడతరమా, మనసు చూడతరమా, మనసు చూడతరమా.
అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సూరి. అందరి విషయంలోనూ అదే జరుగుతోందంటే బహుశా తప్పు నాదే అయి ఉండొచ్చు. నేను తండ్రిగా పనికిరానేమో. ఈవిడ నేను కజిన్స్. అలాంటిది నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందండి. ఏం లైఫ్ మల్లిక అనేది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో.